కాక్రోజులు ఎందుకు పుట్టారు అంటే భారతీయ జనతా పార్టీని ఓడించటం ఇప్పుడున్న ప్రతిపక్షాల వల్ల కావట్లేదు కాబట్టి కాక్రోజులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు కాక్రోజులు చేస్తున్న పని ఏంటయ్యా అంటే మోడీ గారిని ప్రధానమంత్రి కుర్చీ నుంచి దించడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెల 5వ తారీఖు కాక్రోజులు మళ్ళీ ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాన్ని చేస్తారట. ఎందుకు? వాళ్ళకి గతంలో ఇచ్చిన హామీలని బీజేపీ నిలబెట్టుకోలేదట. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోజులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు కదా. ఆ పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కాక్రోజులకి మధ్య చర్చలు జరిగి కొన్ని హామీలు బీజేపీ వైపు నుంచి కేంద్రం వైపు నుంచి వచ్చాయి కదా. హామీలని కేంద్రం నిలబెట్టుకోలేదు అనే కారణంతో వచ్చే నెల 5వ తారీఖున ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేస్తారనేది. ఇప్పుడు ఏ హామీలు నిలబెట్టుకోలేదు అంటే విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తామన్నారు, ఎత్తేయలేదు. పైగా విద్యార్థుల మీద పోలీసులు చాలా పెద్ద ఎత్తున దాడి చేశారు కదా పెరెడ్ గన్స్ తోటి. విద్యార్థులు కేసులు పెడుతుంటే తీసుకోవట్లేదని మొన్న రాహుల్ గాంధీ కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాడుగా. ఒక విద్యార్థి నా మీద పెరెడ్ గన్స్తో పోలీసులు దాడి చేశారు అని పోలీసుల మీద కేసు పెట్టకపోతే కేసు తీసుకోలేదు. తీసుకోకపోతే రాహుల్ గాంధీ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాడు. ధర్నా చేసి కేసు పెట్టించాడు, ఎఫ్ఐఆర్ నమోదు చేపించాడు. అంటే విద్యార్థులు పెడుతున్న కేసులు తీసుకోవట్లేదు, విద్యార్థుల మీద కేసులు తొలగించట్లేదు. ఇది ప్రధానమైన డిమాండ్. విద్యార్థుల మీద కేసులు తొలగిస్తామన్నారు, విద్యార్థులు కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. మీరు హామీకి విరుద్ధంగా చేస్తున్నారు అనేది కాక్రోజుల ఆరోపణ. దీన్ని బీజేపీ కూడా కొంత చెక్ చేసుకోవాలి. ఒక్కసారి ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం కేంద్రం బాధ్యత కూడా. ప్రభుత్వమే మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఇంకెవరు నమ్మాలి ప్రజలు? సరే, ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం అనేది కేంద్రం బాధ్యత. అందులోనూ కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు వాళ్ళ ఆలోచనే బీజేపీని అధికారం దించడం కాబట్టి కేంద్రం నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకపోయినా సరే కేంద్రం మీద వ్యతిరేకత తీసుకురావడానికి, బీజేపీ మీద వ్యతిరేకత తీసుకురావడానికి, మోడీ మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఏ ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కేంద్రం విషయంలో ఇంత గట్టిగా ఉన్నారు కదా, మరెందుకు పంజాబ్లో అక్కడున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతరం ఆందోళన చేస్తుంటే, అక్కడ కూడా పేపర్ లీకులు వ్యతిరేకంగానే ఆందోళన జరుగుతుంటే అక్కడ ఎందుకు అంత పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ కాక్రోజులకు లేదు? అలాగే జార్ఖండ్లో కూడా అక్కడ యువతరం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మొదట్లో కాక్రోజులు కలగజేసుకోలే, చివరిలో కలగజేసుకున్నారు. ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ ఫౌండర్ ఉన్నాడు కదా అభిజిత్, ఎందుకు వెళ్ళలే జార్ఖండ్? మొదట్లో వాళ్ళు పిలిచారు రమ్మని, కానీ పోలే. పంజాబ్ పిలిచారు రమ్మని, పోలే. అదే బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం అంటే ఎగేసుకుంటూ పోతాడు. రాజస్థాన్ పోతాడు, ఉత్తరప్రదేశ్ పోతాడు, ఢిల్లీలో కూర్చుంటాడు. ఎందుకట్ట? ఒక సెలెక్టెడ్గా ఎందుకు? ఏ ప్రభుత్వం తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా క్వశ్చన్ చేయాలి కదా. సరే, ఏదేమైనా మనం కూడా అంతే సెలెక్టివ్గా కాక్రోజులని సపోర్ట్ చేయాలి. అంటే సమస్య వరకు సపోర్ట్ చేయాలి, నిజం వరకు సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళ వెనకాల ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి, అంతవరకు మనం కూడా సపోర్ట్ చేద్దాం. అలాగే విద్యార్థులు పెట్టిన కేసులు కూడా పోలీసులు తీసుకోవాలి, అంతవరకు సపోర్ట్ చేద్దాం. కానీ ఆ పేరుతో ఒక రాజకీయ రగణ క్రియేట్ చేస్తే దానికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదేమో. ఏమంటారు? కామెంట్ చేయండి.